జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మన సనాతన ధర్మంలో శూన్యం అంటే సున్నా అని ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నది లేదు. పూర్ణం అన్నది ఉంది. వేదంలో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కంటికి కనిపించేది పూర్ణమే, కంటికి కనిపించనిది పూర్ణమే. పూర్ణంలోంచి పూర్ణం పుడుతుంది, పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగిలి ఉంటుంది. ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తే తల్లిలో ఇంత పోర్షన్ తగ్గిపోయి బిడ్డకి జన్మ ఇవ్వడం అలా జరగట్లేదు. తల్లి కూడా పూర్ణంగా ఉంటుంది, బిడ్డ కూడా పూర్ణంగా ఉంటాడు. కొన్ని జంతువుల్లో అయితే ఒక తల్లి అనేక బిడ్డలకి జన్మలు ఇస్తాయి. ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించవచ్చు. కోటాను కోట్ల దీపాలు వెలిగించినా ఈ మొదటి దీపంలో ఏమీ ఇంత కూడా కాంతిలో తగ్గుదల ఉండదు. శూన్యాన్ని 10 మంది పంచుకోండి 10 భాగాలు చేసి అంటే చాలా హాస్యాస్పదం. అదే ఒక పూర్ణాన్ని, ఒక యాపిల్ని 10 మందికి పంచుకోండి అని అంటే అది చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. 10 ముక్కలు చేస్తే దాన్ని 10 అంశాలు చేశామని అర్థం. అంటే 10 అంశమానం అంటే 9 భాగాల్ని కలిపి 10వ భాగాన్ని కలపగానే ఒక పూర్ణం అయ్యింది, ఒక శూన్యం అవలేదు. పరమాత్ముడు కూడా పూర్ణమైనవాడు. అన్నమాచార్య స్వామి అంటారు, అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. కాబట్టి ఈ శూన్యం అన్నది మధ్యలో కొంతమంది శూన్యవాదులు సృష్టించిన ఉత్పాతం. మన సనాతన ధర్మం ప్రకారం ఎక్కడైనా ఇలాగా గుండ్రంగా కనిపించిన దాన్ని మనం పూర్ణం అని మనసులో అనుకుని పైకి ఎలా వ్యవహరించినా ఇట్ ఈజ్ ఫైన్. మనం ఫస్ట్ కరెక్ట్ అవుదాం, తర్వాత మిగతా వాళ్ళు కూడా అవుతారు. జై శ్రీమన్నారాయణ.